అక్క అక్క చెప్పు ఈ నోటితో అక్క ఈ నోటితో మా మంచు విష్ణు అన్నని ట్రోల్ చేశాను. సారీ అక్క సారీ. మంచు విష్ణు అన్న ట్రోల్ చేశాను. సినిమా థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తా యాక్టింగ్ అనుకున్నా. అన్న మంచు విష్ణు అన్న ఏమన్నా చేసిండా, ఇచ్చి పడేసిండ నా యాక్టింగ్. అసలు బయటకు వచ్చి ప్రభాస్ గారి కోసం సినిమాకి వెళ్ళాను. మంచు విష్ణు అన్న ఫ్యాన్గా తిరుగు నా. దయచేసి మీడియా వాళ్ళు మంచు విష్ణుని కలిపిన ఈ సినిమాతో అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు అనమాట. ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 200 కోట్లు పెట్టి తీశారు. 1000 కోట్లన్నా దయచేసి మంచు విష్ణుని అభిమాని చెప్తాను. చాలా మంది సినిమా అసలు బాగోలేదు, మొత్తం రతి ఎక్కువ ఉంది సినిమా అంతా అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అతి అన్నావు రతి అన్నావు, నీ దగ్గర చెప్పకూడదు అక్క. మీ అర్థం మన వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా అది, సెకండ్ హాఫ్ లాస్ట్ లో కన్ను ఇలా తీసి ఇలా పెడతాడు, మళ్ళీ ఈ కన్ను తీసి పెడతాడు. అప్పుడు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ సూపర్ అక్క. విష్ణుకి యాక్టింగ్ రాదు అది ఇది అని పిక్చర్ ట్రోల్స్ చేసేటోళ్ళు కదా. ఇప్పుడు నేను ట్రోల్ చేసిన చెప్తాను అక్క. అయితే సినిమాలా చూడండి అక్క. యాక్టింగ్ మనలో నెగిటివ్ ఉంటే అక్కడ నెగిటివ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్. మధ్యలో నేను కూడా పాజిటివ్ అయ్యా. పాజిటివ్తో బయటకు వచ్చాను అక్క. సినిమా చూడండి దయచేసి. మంచు విష్ణు అభిమానులు కాదు, ట్రోల్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ట్రోల్ చేయొద్దండి. అన్న ఫ్యాన్ అయిపోయా నేను. అన్నయ్య సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోలేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను అక్క. అక్క నువ్వు కూడా సపోర్ట్ చేయక్క సినిమాకి ప్లీజ్ అక్క. అన్న దయచేసి మీడియా మిత్రుల ద్వారా అన్నను ఒక్కసారి కల్పిస్తే జనుల పాట పాడుకొని అన్నకి దండం పెట్టి దండేసి వస్తానక్క ప్లీజ్ అక్క.